వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ మెయిన్ రోడ్లో ఉన్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది తనపై దౌర్జన్యం చేసి తీవ్రంగా కొట్టారని కృష్ణరాయపురం ప్రాంతానికి చెందిన ఆకుల లోవరాజు అనే కార్ డ్రైవర్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితుడు తనపై బ్యాంక్ సిబ్బంది చేసిన దాడి వీడియోలను పోలీసులకు అందించాడు. ఈ సందర్భంగా బాధితుడు లోవరాజు మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. చూడండి, మేము వచ్చినంటే మీకు చెప్పినట్టే ఆఫీసర్ బ్యాంకులకు వీడియోలు చేస్తున్నాం. నా పేరు లావరాజ్ అండి. నిన్న మా సార్ని తీసుకుని వచ్చి కారు అలా ఆపాను కదా, ఆపుకొని వచ్చి మా అన్నయ్య కనిపిస్తే కూర్చున్నాడండి. కూర్చుంటే నేను వచ్చి ఇలాగా సడన్ కూర్చుని ఒకసారి వెనక్కి చూడబోతే జనం ఎక్కువ ఉన్నారండి. ఇప్పుడు ఏం జరిగిందని ఏం జరుగుతుందో చాలా ఉన్నాయండి పక్కన కదండి. బ్యాంకు 2-3 బ్యాంక్స్ ఉన్నాయి, పైన జిమ్ అది ఉన్నదండి. కాకపోతే ఒకసారి ఏమైందో ఒకసారి పైకి ఇలా రాకపోతే నాకు వీడియో తీశారండి. వీడియో తీసేలోపు వచ్చి వీడియో ఎందుకు తీసావు ఏంటి పని అడిగారండి. అది తెలియదు, సడన్గా ఇలా వచ్చారు కదండి, అందుకని వీడియో తీసానండి. నేను ఇంటికి చేయలేదండి అంటే నాది సెలవు కూడా తీసుకొని వీడియో తీయవలసిన పని వచ్చింది మీకు అంటే సరే తెలియక నేను తీసానండి వీడియో. సరే డిలీట్ చేస్తే అప్పటికి కూడా నా సెల్ అది లాక్కున్నారండి. లాక్కొని అప్పటికి ఒక పక్క నుంచి లాగడం చేయడం అనేక రకాలు చేస్తున్నారండి. అయితే ఈ లోపు వాళ్ళు జీప్ వచ్చిందండి, కోఆపరేటివ్ బ్యాంక్లో జీప్ వచ్చిందండి. ఆ జీప్ వచ్చి చాలా ఇదిగా చాలా విపరీతంగా బాగా నొప్పి పేక నడిపేసి అనేక రకాలుగా హింసించేసి 2 గుద్దులు గుద్దేసి ఆ జీప్లో ఎక్కించిన తర్వాత ఎక్కించారండి. జీప్లోకి ఎక్కించారండి వాళ్ళు. ఎక్కించి చాలా అప్పుడు పోలీసు వారు జీప్ వచ్చిందండి. వాళ్ళు రావడంతో నాకు ప్రాణాలకు తగ్గిందనుకున్నాను నేను. ఆ తర్వాత అలా ఆ జీప్లో తీసుకెళ్ళారండి. పోలీసులు రావడం వల్ల నాకు కొద్దిగా ఇదిగా పర్లేదు, ప్రాణానికి నా పిల్లలు వాళ్ళు సేఫ్ అనుకున్నానండి. కాకపోతే వీళ్ళు రౌడీలో తెలియదు, వీళ్ళు చదువుకోలేదో తెలియదండి. కానీ చాలా హింసించేశారండి. కానీ వీళ్ళ వల్ల నాకు ఎప్పటికైనా నాకు ప్రాణం ఉందండి. పోలీసు వారు